హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజనా సాయి కుమార్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి యాదగిరిగుట్ట ట్రిప్. యాక్చువల్గా మేము హైదరాబాద్ వాళ్ళం కదండి, ఇంత టైం దొరికినా చాలు, కొంచెం టైం ఉన్నా చాలు యాదగిరిగుట్ట వెళ్ళిపోతాం అనమాట. ఈసారి యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు మేము కార్లో వెళ్ళాము, బస్సులో వెళ్ళాము, కానీ బండి మీద వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం. చాలా చాలా బాగా అనిపించింది బండి మీద వెళ్ళినప్పుడు. అండ్ ఆఫ్టర్ దట్ మేము ఆయన మెట్ల మార్గం ద్వారా వెళ్దామన్నారు. కొంచెం దూరం అలా వెళ్ళంగానే నాకు అలసట వచ్చేసి పక్కన కూర్చున్నా. మా ఆయనేమో ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఒకసారి ఇది వినండి. మా ఆవిడ తప్పిపోయింది, ఎక్కడ ఉందో తెలియదు. దర్శనం అయితే అయిపోయింది, తప్పిపోయింది. ఇప్పుడు మనం వెతకాలి. అలాగే అనుకోకుండా తూర్పు గోపురం దాకా వచ్చి అక్కడ మనకు సెక్యూరిటీ గార్డ్స్ కనిపించారు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ కనిపిస్తే వాళ్ళతో అనౌన్స్మెంట్ చేపిస్తే అప్పుడు దొరికారు. మా ఆయన తూర్పు గోపురం దగ్గర ఉంది, మీ ఆవిడ వచ్చి కలవండి అని చెప్పారు. సో ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. ఫైనల్గా కలిసిపోయి మళ్ళీ దర్శనం చేసుకొని మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ప్రసాదం తినేసామన్నమాట. ప్రసాదం తినగానే మాకు అక్కడ ఒక కీ చైన్ దొరికింది. రెగ్యులర్ కీ చైన్స్ కామన్ కదా అని చెప్పేసి సోలార్ కీ చైన్ అంటే అక్కడ మన నేమ్స్ తీసేసుకొని మంచిగా కీ చైన్ చేయించుకొని వెంటనే కుందా సత్యనారాయణ కళాధామంకి వెళ్ళామన్నమాట. అక్కడైతే నిలువైతే నిజంగా దేవతామూర్తులు కొలువయ్యారా అనిపించింది. అంత కళగా ఉన్నాయండి. నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. లిటరలీ ఎప్పుడో ఇంటర్లో వెళ్ళాలంటే మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. ఆ తర్వాత మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంతో మహిమాన్వితమైన ప్రదేశాలండి. యాదాద్రి కానీ స్వర్ణగిరి కానీ అసలు వెంకటేశ్వర స్వామి అండ్ మోరోవర్ అసలు దేవుళ్ళు ఉన్నారు అని అంటేనే ఒక పాజిటివ్ వైపుతో నిండి ఉంటుంది. అందులో ఈవినింగ్ టైం మేము వెళ్ళినప్పుడు ఇంకా కన్నుల పండుగగా ఉందన్నమాట. ఈసారి మేము వెళ్ళినప్పుడు ఏది నోటీస్ చేశామంటే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి శయనాసనంలో ఉన్నట్లు ఉంటారు కదా, అలానే ఇక్కడ చూసారా దశావతారాలు, పక్కకి దశావతారాలు కూడా కొత్తగా పెట్టారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ భక్తుల మనసులందరినీ కూడా దోచుకుంటున్నారండి వీళ్ళైతే. మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఆ డెకరేషన్ కానీ, ఆ చీకట్లో ఆ వెలుగులు కానీ, స్వామివారి శయన ఉయ్యాల సేవ. కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.